రాష్ట్రంలో అనధికారికంగా కొనసాగుతున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో సుమారు 840 సెక్యూరిటీ ఏజెన్సీలుండగా తమ అసోసియేషన్ పరిధిలో 200 ఏజెన్సీలున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్, చైర్మన్ డిఎస్ రెడ్డిలు చెప్పారు. ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టానుసారంగా సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలో అల్లు అర్జున్ కోసం పనిచేసిన బౌన్సర్లకు రాష్ట్రంలోని ఏజెన్సీలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రణాళికబద్దంగా జరగాల్సిన సెక్యూరిటీ సర్వీసెస్లను ఇష్టానుసారంగా నిర్వహించడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘటనలో మహిళ మృతి చెందడం తీవ్ర విచారకరమన్నారు. ఇక సెక్యూరిటీ ఏజెన్సీ వ్యవస్థపై నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించిన అంశాలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. గుర్తింపు లేకుండా కొనసాగుతున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడంతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థకు తోడ్పాటును ఇవ్వాలని కోరారు. Revati, a lady, and his son. The lady is expired. His son is seriously injured because of the stampede at Sandhya Theatre, attributing to the bouncers' duties and responsibilities. Celebrities saha, VIPs, politicians, pubs, ఇటువంటి అన్నిటికీ కనీసం 20-25 వేల మంది బౌన్సర్స్ యాక్టివ్గా పనిచేస్తున్నారు హైదరాబాద్ సిటీలో. దేశమంతా కూడా ఇంకా ఇంతకంటే ఎక్కువనే ఉంది. డెఫినెట్గా వాళ్ళకు సెక్యూరిటీ, విఐపీస్ కానీ, సెలబ్రిటీ కానీ, క్లబ్స్ వాళ్ళందరికీ సెక్యూరిటీ అవసరం ఉంది. అక్కడ రెండే ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి గవర్నమెంట్ ఇవ్వాలి, లేకపోతే ప్రైవేట్ వాళ్ళని పెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుంటామో బౌన్సర్స్ అనే వ్యవస్థ ఈరోజు ఎవరైతే పెడుతున్నారో, ఏజెన్సీస్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్లకు బౌన్సర్స్ ఎందుకు పెడుతున్నారో ఒక ప్రాఫిట్ చేసుకోవడానికి తప్ప చేస్తున్నారు. వాళ్ళకు ఒక లా ఉందా, ఒక సిస్టమ్ ఉందా, ఒక యాక్ట్ ఉందా, ఒక గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయము ఏ ఏజెన్సీ కూడా 90% ఆఫ్ ద ఏజెన్సీ తెలియదు. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు మన జరిగిన విషయం లోపల వాళ్ళు ఏ ఏజెన్సీ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు డైరెక్ట్గా వేరే వాళ్ళ త్రూ ఈవెంట్ మేనేజర్స్ త్రూ పెట్టుకున్నారు. ఈవెంట్ మేనేజర్స్కు ఏ లైసెన్స్ ఉండదు. కాబట్టి ఈ విషయం కొంచెం గవర్నమెంట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత దాన్ని లెజిస్లేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు సిస్టమ్ అంతా బాగా అవుతుంది. థ్యాంక్ యూ. ఐఎమ్ డిఎస్ రెడ్డి, ప్రెసిడెంట్, సెక్యూరిటీ అసోసియేషన్, తెలంగాణ. ప్రాపర్గా థియేటర్ యాజమాన్యం పర్మిషను, పోలీస్ పర్మిషను అది కాదు. మేము ఒకటే అడుగుతున్నాము, అల్లు అర్జున్ గారు వెనకాల వచ్చినటువంటి బౌన్సర్స్ దే ఆర్ నాట్ ఎంగేజ్డ్ బై ద సెక్యూరిటీ ఏజెన్సీ. కార్పొరేట్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే. అందుకనే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్కి, ఒక యూనిఫామ్ అనేది డిక్లేర్ చేయండి. కామన్ యూనిఫామ్ కావాలి, ఒక సింగిల్ యూనిఫాము. ఇది చాలా వరకు నేరాలు అరికట్టుతుంది, కంట్రోల్ చేయొచ్చు, ఐడెంటిఫై ఈజీగా అవుతుంది. తద్వారా ఏ ఏజెన్సీ ద్వారా అయితే ఉంటుందో ఆ ఏజెన్సీ వారు వారి లోగో, వారి ఐడి కార్డ్ అనేది ధరించడం జరుగుతుంది. ఒకటే కామన్ యూనిఫామ్ ఉంటుంది. సో ఇంత 5 లక్షల మంది సెక్యూరిటీ గార్డు ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్ని సపోర్ట్ చేయమని చెప్పేసి మీ ద్వారా గవర్నమెంట్కి, ముఖ్యమంత్రి గారికి